ఏసీకి వచ్చేసి సర్వీస్ కంప్లైంట్ ఉందండి. సర్వీస్ ప్రాబ్లం వల్ల ఎయిర్ ఫ్లో అనేది రావట్లేదు. ఒక సైడ్ వస్తుంది ఎయిర్ ఫ్లో, ఇంకో సైడ్ రావట్లేదు. సో అదే అందుకోసమే ఫస్ట్ అయితే ప్యానల్ అది ఓపెన్ చేసి చూద్దాం ఏమవుతుందో. ప్యానల్ ఒకసారి ఓపెన్ చేస్తే లోపల మ్యాట్స్కి బాగా డస్ట్ అనేది వచ్చేసిందండి. ఒకసారి చూడండి, మీకు ఓపెన్ చేసి చూపిస్తా. మ్యాట్స్ కూడా, మ్యాట్స్ ఒక సైడ్ మ్యాట్ అయితే పూర్తిగా బ్లాక్ అయిపోయింది. పైన అప్పర్ సైడ్ అంతా కూడా ఒక లేయర్ లాగా డస్ట్ ఫామ్ అయింది. సో ఓకే, ఇంకో మ్యాట్ కూడా తీసి చూద్దాము. సేమ్ దానికి కూడా అలాగే ఉందేమో. ఓహో, సేమ్ దీనికి కూడా అంతే డస్ట్ అండి. ఏదైతే ఎలా ఉందో సేమ్ అది కూడా అట్లాగే ఒక లేయర్లా ఫామ్ అయిపోయింది. ఇలా ఉంటే ఏంటంటే ఎయిర్ అనేది లోపలికి రాదు ఏసీలోకి. సో దానివల్ల ఎయిర్ ఫ్లో కరెక్ట్గా ఉండదు. కూలింగ్ కూడా మనకు రూమ్స్ కూల్ అవ్వదండి. అయినా సరే మ్యాట్స్ తీసినా కూడా రావట్లేదు. అంటే లోపల బ్లోయర్కి కూడా బాగా డస్ట్ పట్టుంది. అండ్ అలాగే కాయిల్కి కూడా బాగా డస్ట్ బ్లాక్ అవ్వడం వల్ల ఈ కంప్లైంట్ వస్తుంది. ఇప్పుడు అది మనకి అది మొత్తం అంతా డూమ్స్ అవి ఓపెన్ చేసుకుని వాటర్ సర్వీస్ బ్యాగ్ పెట్టుకుని నీట్గా సర్వీస్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఫ్యూచర్లో కన్ఫామ్గా ఏసీకి ఎవ్రీ 6 monthsకి 1 yearకి సర్వీస్ చేయించాలండి. ఆ ఏరియాని బట్టి కొంచెం డస్ట్ ఏరియా అయితే 6 monthsకి చేయించుకోవాలి. కొంచెం నార్మల్గా అంత వెహికల్స్ ఏం తిరగవు అనుకుంటే, బయట ఏం డస్ట్ ఉండదు అనుకుంటే 1 yearకి ఒకసారి చేయించుకుంటే సరిపోతుందండి. ఏసీకి మాత్రం మస్ట్గా సర్వీస్ చేయించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.